హాయ్ అందరికీ. బూడిద గుమ్మడికాయతో వడియాలండి. చాలా బాగా వచ్చినాయి. చూసారా ఎలా ఉన్నాయో? సమ్మర్ వస్తుంది కదండి, చక్కగా ఇలా బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటే మనకి పప్పు చారుల్లోకి బాగుంటుంది కదా. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా మీకు నచ్చిన ఒక గుమ్మడికాయ తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కింద ఏదైనా క్లాత్ వేసుకొని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. సన్నగా కోసుకుంటే తొందరగా ఎండుతాయి కదండి. ఇలా కోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఒక గుప్పుడు వేసుకోండి. ఉప్పు, ఒక స్పూను పసుపు, వేసి బాగా కలిపి ఇలా మూటలా కట్టి ఏదైనా బరువు పెట్టండి, అంటే వాటర్ అంతా కిందకు పోవడానికి. నైట్ పెట్టారంటే ఇలాగా పొద్దునకి అయిపోతుందండి రెడీగా. తర్వాత ఒక 100 గ్రాములు మినపప్పు నానబెట్టుకోండి. పెట్టిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలా గ్రైండర్లో వేసి వీడియోలో చూపించే విధంగా మెత్తగా అవ్వాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఉప్పు చూసుకొని వేసుకోండి. ముందు ముక్కల్లో వేసాం కదా మనం, తగినంత వేసుకోండి. తర్వాత ఇలా ఒక గిన్నె పిండి అయ్యిందండి. ఈ గుమ్మడికాయ ముక్కలు 2 గిన్నెలు అయినాయి. తర్వాత కొంచెం జీలకర్ర, మనం మిక్సీ పట్టిన పేస్ట్ వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి, ఇలా చేతి మీద వేసుకొని. ఉప్పు తక్కువైతే వడియాలు పాడవుతాయి కదండి మళ్ళీ. తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కవరు వేసుకుని చెయ్యి తడుపుకొని ఇలా నీట్గా వడియాలు పెట్టుకున్నారంటే